హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. నేను ఆల్రెడీ ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చాలా మంది మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెడతా ఉన్నారు, ప్రశాంత్ సార్ నాకు డెవాప్స్ నేర్చుకోవాలనిపిస్తుంది కానీ కోడింగ్ అవసరమా, లేకపోతే నేను క్లౌడ్ నేర్చుకోవాలనిపిస్తుంది కోడింగ్ ఖచ్చితంగా రావాలా. కొంతమంది కోడింగ్ రావాలంటున్నారు, కొంతమంది అవసరం లేదంటున్నారు, కొంతమంది స్క్రిప్టింగ్ వస్తే చాలంటున్నారు, ఆ స్క్రిప్టింగ్లో షెల్ స్క్రిప్టింగ్ వస్తే చాలంటున్నారు, కొంతమంది అలానే పైథాన్ వస్తే చాలంటున్నారు, పైథాన్ నేర్చుకోండి కంపల్సరీ అంటున్నారు అని కన్ఫ్యూజన్గా ఉన్నది. ఒక వీడియో తీయండి అని ఒక అతను నాకు కాల్ చేశాడు. ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని నేను ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. అసలు రియల్గా డెవాప్స్ ఇంజనీర్స్కి కోడింగ్ అవసరం లేదు. కోడింగ్ డిఫరెంట్, స్క్రిప్టింగ్ డిఫరెంట్ గైస్. స్క్రిప్టింగ్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలనంటే, షెల్ స్క్రిప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే లైనక్స్లో బాగా స్ట్రాంగ్గా ఉండి ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్, అలానే అర్రేస్, ఫంక్షన్స్, ఓకే, అటువంటి కాన్సెప్ట్స్ని మనం ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చూడండి. స్క్రిప్టింగ్ చాలా ఈజీ, 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా నేను క్లాసెస్ చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. కానీ దానికి ప్రీ రిక్విజిట్ లైనక్స్ వస్తే చాలా షెల్ స్క్రిప్టింగ్ మీరు నేర్చుకోవాలంటే. అలానే మీరు జావా కానీ, అలానే .NET కానీ, లేదా గో లాంగ్వేజ్ కానీ అటువంటి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంత ఇన్డెప్త్ కోడింగ్ అవసరం లేదు. కాకపోతే మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కానీ ఉంటే దట్ ఈస్ ద యాడెడ్ అడ్వాంటేజ్. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలిస్తే ఓకే, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, లేదు అనుకుంటే స్క్రిప్టింగ్తో కూడా యూ కెన్ మేనేజ్ ఇట్ గైస్. స్క్రిప్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వీఆర్ ద ఆటోమేషన్ ఇంజనీర్స్, వీఆర్ ద నాట్ డెవలపర్స్. మనం ఆటోమేషన్ ఇంజనీర్స్, మన డెవలపర్స్ కాదు. ఓకే, అందుకని మీరే టెన్షన్ పడద్దు. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైనా, నేర్చుకోవాలనుకున్న వాళ్ళైనా, నేను మా స్టూడెంట్స్ కూడా చెప్తా ఉంటాను. ఆల్రెడీ కొన్ని పైథాన్ సిరీస్ కొన్ని వీడియోస్ పెట్టాను. ఒక 2 to 3 months వల్ల వర్క్, అలానే క్లాసెస్ ఉండడం వల్ల నేను రెజ్యూమ్ చేయలేకపోయాను. ఆ సెషన్స్ వల్ల పైథాన్ యూట్యూబ్లో ఫ్రీ సిరీస్ని రెజ్యూమ్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, మీరు డోంట్ వరీ గైస్. కోడింగ్ అని అంటే ఒక కంప్లీట్ లాజిక్ తీసుకొని, కంప్లీట్ ఫంక్షనాలిటీ మొత్తం తీసుకొని ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేసేది. ఆటోమేషన్కి కూడా కొంచెం నీకు బ్రెయిన్ వర్క్ అవ్వాలి. అంటే షెల్ స్క్రిప్ట్ రాయాలన్నా, పైథాన్ స్క్రిప్ట్ రాయాలన్నా మీకు కొంచెం లాజికల్ స్కిల్స్ అయితే అవసరం ఉంటాయి గైస్, అది మాత్రం వాస్తవం. అంతేగాని డెవాప్స్కి వస్తేస్తే మీరు ఏదో కోడింగ్ అదే స్క్రిప్టింగ్ లేకుండా ఉండదని కాదు. ఖచ్చితంగా మీకు లాజికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయి ఉండాలి. లాజికల్ స్కిల్స్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తే దానికి అల్గారిథం రాసేటువంటి టెక్నిక్స్ తెలియాలి. అంటే స్టెప్ 1 ఏం చేయాలా, స్టెప్ 2 ఏం చేయాలా, స్టెప్ 3 ఏం చేయాలా, స్టెప్ 4 ఏం చేయాలా, అలా మీకు అల్గారిథం రాసేటువంటి టెక్నిక్స్ కానీ మీకు కానీ తెలిస్తే స్క్రిప్ట్ ఈస్ నథింగ్. నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అలానే పైథాన్ సిరీస్ని రెజ్యూమ్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాను. మన స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ అవ్వాలనేది మా టార్గెట్. అంతేగాని మీరు ఎక్కడ నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదనేసి టెన్షన్ పడద్దు. నో నీడ్ టు వరీ. మీకు డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ టచ్ చేస్తున్నాం కాబట్టి దే మైట్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ కోడింగ్ గైస్. మీకు కోడింగ్ కానీ ఆల్రెడీ తెలుసుంటే ఇట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్, దట్స్ ఇట్. చాలా మంది మళ్ళీ నేను పైథాన్ నేర్చుకోవాలా, పవర్ షెల్ నేర్చుకోవాలా, లేదంటే షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకోవాలని అడుగుతుంటారు. మీరు షెల్ స్క్రిప్టింగ్ అని నేర్చుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లైనక్స్ ఎన్విరాన్మెంట్ గైస్. లైనక్స్ ఎన్విరాన్మెంట్కి బెస్ట్ సూటబుల్ ప్లాట్ఫామ్, అంటే సూటబుల్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్. అలానే పవర్ షెల్ నేర్చుకుంటే విండోస్ ఎన్విరాన్మెంట్, విండోస్ సర్వర్స్కి. అలానే పైథాన్ నేర్చుకుంటే ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. యూ కెన్ గో ఫర్ either విండోస్ సర్వర్స్ ఆర్ లైనక్స్ సర్వర్స్. ఇట్ ఈస్ compatible for both the operating system. That is reason highly recommended. If you are interested to go and learn the Python scripting, you can go and learn, or else you can go for the shell scripting to understand, to crack an interview. Once you enter into the IIT, once you enter into any company, then start working on the Python also. It will definitely help you. ఓకే, అంతేగాని స్క్రిప్టింగ్ కోడింగ్కి రెండు సేమ్ అని చెప్తే నమ్మొద్దు. బోత్ ఆర్ డిఫరెంట్ గైస్, బోత్ ఆర్ డిఫరెంట్. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్, ఐ కేమ్ ఫ్రమ్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ టు DevOps and cloud. Now we are handling both DevOps and SRE activities. Okay, if you are interested to learn basic నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో 5 months డ్యూరేషన్, నాట్ 4 months గైస్. ప్రీవియస్ బ్యాచెస్లో 4 months సిలబస్ ఇంక్రీజ్ చేసాం. మార్కెట్ స్టాండర్డ్స్ కోసం సిలబస్ ఇంక్రీజ్ చేసాం. డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ఇన్ డెప్త్, టెరాఫామ్, ఆర్గో CD, గిటబ్ యాక్షన్స్, ఇలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడానికి 5 monthsకి ఇంక్రీజ్ చేసాం. టోటల్ 180 hours కోర్స్ కంటెంట్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్ నెంబర్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ మై డిస్క్రిప్షన్. ఓకే, అలానే మీరు kkdevops.com వెళ్తే కోర్స్ బ్రోచర్ కూడా ఉంటుంది. ఇంకా గిటబ్ యాక్షన్స్, ఆర్గో CD కూడా అప్డేట్ చేసి ఆ బ్రోచర్ రెడీ చేస్తాం. కంప్లీట్ ఆ కోర్స్ బ్రోచర్లో ఉన్నటువంటి కవర్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ KK Funda. ఐఎమ్ ప్రశాంత్ రెడ్డి. ఐ హ్యావ్ 9+ years of IT experience. GATE 3 times computer science qualified. I'm the computer science candidate, not okay different stream. Even BTech and masters also. Okay, both computer science only. I have total 9 years of IT experience, and even now we are supporting for the product based companies. Thank you guys. Thanks for watching.